సడన్లీ వచ్చేసి మైక్ పట్టుకున్నాను. చిన్న డౌట్ వచ్చిందా? రైట్. మరి ఇలాంటి చక్కటి అవకాశం రావాలంటే చాలా కష్టపడాలి. ఒక అధికారులు ఏర్పాటు చేసినటువంటి చక్కటి కార్యక్రమంలో భాగంగా మరి ఈ వేదిక పైన నాకు అవకాశం దక్కడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సో మై నేమ్ ఈజ్ శ్రీనివాస్. ఐ యామ్ యాంకర్ అండ్ జర్నలిస్ట్. అర్థమైందా? డిఎస్కే న్యూస్ ఛానల్, దిస్ ఈజ్ మై డిజిటల్ న్యూస్ మీడియా అండ్ క్యూ న్యూస్ శనార్థి తెలంగాణ పేపర్ రాస్తా అనమాట. నేను అతి చిన్న వయసులో మరి జర్నలిస్ట్గా కొనసాగుతున్నాను. మరి వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ అని అనుకుంటే ఐఎమ్ నాట్ యట్ స్టడీడ్ ఎక్స్ట్రా. ఐఎమ్ జస్ట్ 10th పాస్. డౌట్ వచ్చింది కదా? రైట్. మరి 10th తర్వాత మరి జర్నలిజం రావడానికి అవకాశం ఎలా వచ్చిందంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా చిన్న తప్పు చేస్తే ఎక్కడికి తీసుకెళ్తారు? ఏదైనా తప్పు చేసినాం ఎక్కడికి తీసుకెళ్తారు? పోలీస్ స్టేషన్ కదా. మరి హెల్త్ బాగాలేదు ఎక్కడికి తీసుకెళ్తారు? హాస్పిటల్. ఈ రెండు అనేది మన జీవితంలో ఎప్పుడు కూడా ఇట్లా అడుగు పెట్టే అవకాశం రాకుండా మనం బ్రతకాలి. అర్థమైందా? ఈ రెండు ఆప్షన్స్ మన జీవితంలో మన దగ్గరికి రాకుండా మనం బ్రతకాలి. పోలీస్ స్టేషన్ అనేది ఒకవేళ అడుగు పెట్టినామంటే మనం చక్కగా చదువుకొని జాబ్ వచ్చినప్పుడు మాత్రమే అడుగుపెట్టు. ఎప్పుడు? జాబ్ వచ్చినప్పుడు మాత్రమే. ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు ఇతరులని ఇబ్బంది పెట్టి వాన్ని కొట్టి వీన్ని కొట్టి సంబంధం లేని దాంట్లో ఇష్యూలో మనం వెళ్ళి ఎవరో మన ఫ్రెండ్ మంచోడని చేసుకుంటే వానెంపడి పోతే వాడు చేసిన తప్పునికి మనం బలే అవకాశాలు చాలా ఉన్నాయి. అవునా? ఎస్ ఆర్ నో? రైట్. చాలా మంది ఏం చేస్తారంటే ఒక్కసారి ఫోన్ అంటారు, ఫోన్ తీసుకొని టక్కున వీనికి ఉన్నటువంటి ఏదో పంచాది ఇళ్ళకి వెళ్ళి మెసేజ్ పెడతారు. ఆహా, ఆ ఫోన్కి వెళ్ళి వస్తే ఎవరి మీద అవుతుంది కేసు? ఆయన మీదనే అవుతుంది. తర్వాత ఫ్యూచర్ ఏమవుతుంది? ఆగమైపోతుంది. అంతేనా? అందుకే మన ఫ్యూచర్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఫైనల్గా హాస్పిటల్. మన జీవితంలో మనకు హాస్పిటల్ అడుగు ఎందుకు పెట్టొద్దు అంటే ఇప్పుడు మీరైతే పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ యువతరంగ్ జూనియర్ కాలేజ్ డిఫెన్స్ అకాడమీ రియల్లీ మా ఏరియాలో కాలేజ్ స్టార్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? యువతరంగ్ అకాడమీ మొదటిగా స్టార్ట్ చేసే ముందు బిల్డింగ్ గురించి సర్చింగ్ చేసినప్పుడు ఎక్కడ కూడా ప్లేస్ అవైలబుల్ లేకుండే ఫైనల్గా ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ కూడా మాదే. తెలుసా? ఇప్పుడు ఆ బిల్డింగ్ ప్లేస్ సంబంధించి మా అన్న వాళ్ళది. సో మా ప్లేస్లో ఇలాంటి చక్కటి యువతరంగ్ అనే అకాడమీ ఏర్పాటు చేసి మరి ఈరోజు అక్కడ 200 నుంచి ఉన్నారా, 300 పై చిలుకున్నారా, 200 అబౌ స్టూడెంట్స్కు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ మరి ఈరోజు మా బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో 2K రన్ ఫర్ యూనిటీ, అవునా, 2K రన్ ఫర్ యూనిటీ అనే చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఐఎమ్ స్పెషల్ థ్యాంక్స్ టు రాచకొండ పోలీస్ కమిషనరేట్ జి సుధీర్ బాబు సార్, IPS కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ, అండ్ ది లేడీ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ డి సునీతా రెడ్డి గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేశ్వరం జోన్ రాచకొండ. మేడం గారికి కూడా ఐపీఎస్ ఉన్నత పదవి వచ్చింది. గట్టిగా హార్ట్ఫుల్గా క్లాప్ చేయండి. సూపర్ కదా. సో ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాలు మనం వర్క్ చేస్తూ ముందుకెళ్ళినప్పుడే మనందరికీ వస్తుంది. అవునా? రైట్. సో ఫైనల్గా మీతోటి నేను ఒక 3 అంశాలు చర్చించదలుచుకున్నాను. చర్చించుకుందామా? రైట్. మన బాడీలోకి ఎప్పుడైనా కూడా ఇద్దరు రావద్దు. ఎవరెవరాళ్ళు? మన బాడీలోకి ఎప్పుడు కూడా ఇద్దరు రాకుండా మన బాడీని మనము కాపాడుకుంటాలి. ఎవరెవరు అంటే నెంబర్ 1 బీపీ, షుగర్. అమ్మయ్య సార్ మేము ఇంకా డైనమిక్ ఉన్నాం సార్, పొద్దున్న లేస్తున్నాము, రన్నింగ్ చేస్తున్నాం, మేము ప్రిపేర్ అవుతున్నది ఆర్మీ డ్యూటీ కోసం, మా దగ్గరికి ఎందుకు వస్తాయి అనేది డౌట్ ఉంది కదా, ఉందా? రైట్. ఎందుకంటే మీరు ఇప్పుడు మంచి ట్రైనింగ్ లో ఉన్నారు, హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నారు, ఎవ్రీడే అప్డేట్. మీరు నాకు జ్వరం వచ్చింది నేను వండుకుంటా సార్ అంటే మీ సార్ ఊకుంటాడా? ఓ పూరా ఇద్దరు జాంతానా లకడీకి ఇద్దరే అంటాడు. అంతేనా?
నేను అప్పుడప్పుడు వచ్చి మీ అకాడమీ దగ్గర నేను చెక్ చేస్తా, చాలా బాగా ఏమాత్రం అలసట లేకుండా రన్నింగ్ చేస్తుంటారు. కానీ కొందరు ఈ స్టమక్స్ పెంచుకొని ఉరుకుతుంటారు, అవునా? కానీ ఎంత డేంజరో తెలుసా? మన బాడీలోకి ఎప్పుడైతే ఫ్యాట్స్ అనేటివి జాయిన్ అయినాయో, 3 ఫ్యాట్స్. 1 ఫ్యాట్ ఈజ్ విజరల్ ఫ్యాట్, ఓకేనా? 1 ఫ్యాట్ ఈజ్ విజరల్ ఫ్యాట్, సెకండ్ వన్ ఈజ్ ట్రంక్ ఫ్యాట్, థర్డ్ వన్ ఈజ్ టోటల్ బాడీ ఫ్యాట్, ఓకేనా? మన బాడీలో విజరల్ ఫ్యాట్ అనేది ఎంత శాతం ఉండాలి? ఎవరికైనా ఐడియా ఉందా? ఐడియా ఉన్న వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి. విజరల్ ఫ్యాట్ ఎంత శాతం ఉండాలన్న వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి. నాకు తెలుసు సార్, నాకు పర్ఫెక్ట్గా అన్న వాళ్ళు. తెలియదా ఎవరికి కూడా? వామ్మో. ఓకే, మన బాడీలో విజరల్ ఫ్యాట్ అనేది 4% మాత్రమే ఉండాలి. ఎంత? 4% మాత్రమే ఉండాలి. ఇంకా హైట్ పర్సనాలిటీ ఎక్కువగా ఉన్నా అంటే, నా హైట్ వచ్చేసి 172 నుంచి 173 సెంటీమీటర్స్ అనుకుంటే 5 సరిపోతుంది. చెక్ చేసుకోండి. సార్ మరి ఫ్యాట్స్ గురించి ఇంకా కూడా మా కాలేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే, నేను మీ అందరి కోసం ప్రత్యేకంగా నా దగ్గర స్కానింగ్ మిషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను వెల్నెస్ కోచ్ని కూడా. ఐఎమ్ నౌ వెల్నెస్ కోచ్ రియల్. ఇక్కడికి రాకముందుకు నేను 2008లో మంచి బాడీ బిల్డర్ని. ఈ ఏరియాలోనే ఫస్ట్ టైం బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కూడా చేసిన. ఉన్న జిమ్లల్లో ఫస్ట్ నేను అడుగు పెట్టినాక నా జిమ్లు స్టార్ట్ అయిపోయేది. తర్వాత మన మల్లాపూర్లో జిమ్ కూడా ఏర్పాటు చేసిన. ఒక 2 ఇయర్స్ నడిపించిన తర్వాత వర్షం వచ్చి నీళ్ళు నా జిమ్ పని అయిపోయింది, తీసేసిన. తర్వాత ఏమైపోయిందంటే, నాకున్నటువంటి బాధల్లో భాగంగా ఎక్సర్సైజ్ మర్చిపోయినా, రన్నింగ్ మర్చిపోయినా, అన్ని పక్కకు పెట్టేసి బాగా పొట్ట పెంచిన. ఎన్ని కేజీస్ పెరిగినా తెలుసా? 104 kgs. సూపరా? వెయిట్ పెంచుకోవచ్చు అట్లా. ఫోటో చూస్తారా ఒకసారి? నాకు చూపిస్తా. అమ్మయ్యా, చక్కటి అవకాశం దొరికింది నాకు. 104 kgs నుంచి మరి మళ్ళీ ఇంత సన్నం ఎట్లయినా ఒకసారి అవకాశం ఏడికి దొరికిందంటే, నేను కలర్స్కి అస్సలు పోలే, వీక్యూర్కి అస్సలు పోలే. కానీ ట్రై చేసిన ఒకసారి పోయి. కలర్స్ పోతే ఎంబడే మన బాడీలో ఉన్న కొవ్వుని తీసి పక్కకి వేసేస్తారు, సన్నగా చేస్తారు అని చెప్పేసి వెళ్తే నా దగ్గర 50,000 కట్టించుకోరు. ఎంత? 50,000 కట్టించుకొని నా బాడీని మిషన్లో చేసి రంగడిచ్చిరా. అంటే ఈ బాడీ మొత్తము డ్రెస్ ఇప్పేసేసి ఓన్లీ ఇప్పుడు వేసుకోరు కదా, చిన్న షార్ట్ రన్నింగ్ చేయడానికి అవకాశం ఉంది కదా, అలాంటి షార్ట్ తోటి లోపలికి స్టీమ్ మిషన్ లో కొండవేళ్ళ కూర్చుని పెట్టేస్తారు. తలకాయ ఇక్కడ వరకు ఉంటుంది. 2 hours అందులోనే ఉండాలి. మొత్తం హీట్ వేస్తారు. చెక్ చేసుకోండి. కళ్ళకు బట్ట కట్టి, ఆహా దేవుడా నాకెందుకు ఈ నరకము, అసలు నేను ఎందుకు తిన్నా నాకు తెలియకుండా ఈ తిండి అని చెప్పేసి బాధపడాలి. ఒక 1 time 2 time పోయిన తర్వాత పక్కకు పెట్టేసిన. వద్దు, నాకు ఇలాంటి బాధలు వద్దు. ఫైనల్గా మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన. సార్ ఎందుకు నాకు ఉరుకుతుంటే దమ్మొస్తుంది, ఏం చేసినా కూడా నా తోట అయితలేదు, పండుకుంటే కాళ్ళు పట్టుకుంటున్నాయి, పైకన్నా కూర్చుంటామంటే కూడా కాళ్ళు వంగుతలేవు, అసలు ఏం చేయాలా సార్ అంటే, ఊరిని నీకు అన్నిటికంటే ఈజీ టిప్ ఇచ్చిపెట్టినావు, నీకు పనికిరాంది పెంచేసినావు అని చెప్పిండు. నిజమేనా? పుట్ట పెంచుకున్నప్పుడు మనకేమవుతుంది? కింద కూర్చోలేం, లేవలేం, అవునా? ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్ కొండీలు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అంటే స్టైల్గా ఉంటాయి, ఇట్లా జస్ట్ ఇంతేగా కాళ్ళు ఉంగాయి మళ్ళీ పైకి లేవాయి. కానీ మనం వాష్రూమ్ పోవాల్సింది ఏ స్టైల్లో అంటే పక్కా తెలంగాణ సూపర్ ఉంటుంది కదా. మరి ఎందుకు ఇంత వివరించి చెప్తున్నా అంటే, అది కూడా ఒక వండర్ఫుల్ వర్కౌట్ తెలుసా. మన బాడీలో ఉన్నటువంటి ప్రతి నరం పై నుంచి కింది వరకు ఫ్రీ అయ్యే అవకాశం ఎక్కడ ఉందంటే మనం వాష్రూమ్ వెళ్ళినప్పుడు మాత్రమే. అంతేనా? లేక మీ దగ్గర ఏమైనా పైకుండీలు ఏర్పాటు చేసిర్రా? లేవు కదా. నాకు తెలుసు, ఎందుకంటే మీ సార్కి అన్ని టెక్నిక్లు తెలుసు కాబట్టి మీకు ఏ కుండీలు పెట్టాలో అదే కుండీలు పెట్టారు. సూపర్. ఫైనల్గా అట్లా నా బాడీని చెక్ చేసుకోకుండా 104 kgsకి వెళ్ళిన తర్వాత వెల్నెస్లో జాయిన్ అయినా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెల్నెస్ అంటే మనకు 2 ఉంటాయి, ఇల్నెస్ అండ్ వెల్నెస్. ఓకేనా? ఇల్నెస్ అంటే మన బాడీని రిపేరింగ్ మోడ్లోకి తీసుకెళ్ళి హాస్పిటల్లో ఉండడాన్ని ఇల్నెస్ అంటారు. అంటే మన బాడీని ఏదో ఒక చిన్న ప్రాబ్లం తోటి మనం హాస్పిటల్కి వెళ్తామా? వెళ్ళమా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే మీకు ట్రీట్మెంట్ ఎప్పుడైనా చేసిరా?
చెయ్యడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి డాక్టర్ నాకు నిన్నటి నుంచి బాగా స్టమక్ పెయిన్ వస్తుందంటే ఎందు గురించి స్టమక్ పెయిన్ వచ్చింది నాయన, నిన్న ఏం తిన్నావు ఫుడ్ అని అడుగుతాడు. నిన్నేముంది మా దోసగానో అక్కడ పెళ్ళికి పోయినా అక్కడ మంచిగా మటన్ బిర్యానీ పెట్టింది, చికెన్ బిర్యానీ పెట్టింది, సమ్మగా తిన్నా. తర్వాత ఇంటికి వచ్చి పడుకున్నా. మళ్ళీ పొద్దుగాల లేచేమన్నా చేసినావా అంటే చల్ నాకు అసలు మంచి అలవాటు లేవు, లేచేది లేదు, ఎక్సర్సైజ్ చేసేది లేదు, రన్నింగ్ చేసేది లేదు. ఇక నువ్వు బగ్గా తిన్నది నీ స్టమక్లో సేవ్ అయితే బయటికి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఉంటుందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చిన్న ఉన్నప్పుడు స్కూల్కి టిఫిన్ బాక్స్లో ఎవరెవరు తీసుకుపోయారు? అందరూ. మీరు తీసుకుపోలే? మీరు తీసుకోలే టిఫిన్ బాక్స్? తీసుకుపోతే హ్యాండ్ రైజ్ చేయండి. తీసుకుపోయిన వాళ్ళు అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయండి అంటే చెయ్యి ఇట్లుండాలి, చెక్ చేసుకోండి. ఇఫ్ నామమాత్రం ఇట్లా చేస్తే మన బాడీలో ఉన్నటువంటి నరాలు ఏదన్నా డిస్టర్బెన్స్ ఉంటే ఇంకా డిస్టర్బెన్స్ ఉంటాయి. అది పర్ఫెక్ట్ రేజ్ కావాలంటే హ్యాండ్ ఇట్లా అయిపోవాలి. నాకు నేను ఎప్పటికీ హీరో, నాట్ ఏ జీరో. అంతేనా? అంతేనా? రైట్. మరి ఒక్క టిఫిన్ బాక్స్లో నా కోసం మా అమ్మ చక్కగా బిర్యానీ వండి పార్సల్ పంపించింది. నేను ఆ రోజు తినలేను, ఓకేనా? ఆ రోజు తినలేను, అట్లనే ఉంది. మా అమ్మ ఆ మూత కూడా ఇప్పలేదు, తెల్లారు కూడా అస్సలు ఇప్పలేదు. ఎల్లుండి మూత ఇప్పింది. ఏం వెళ్తుంది అందులో? ఏముంటుంది అందులో? చెప్తలేరు. ఏముంటుంది అందులో? పురుగులు రెడీ అవుతాయి. అవునా? మరి ఎట్లొచ్చినాయి పురుగులు? టిఫిన్ మూత ఇప్పలేదు, ఎవరు వేయలేదు, ఎట్లొచ్చినాయి? సృష్టి, సృష్టి అంతే. మీరు ఏం చేసినా కూడా, ఎంత మంచి ఫుడ్ తిన్నా కూడా మన స్టమక్లోకి పోయినాక అదంతా కూడా చెత్త చెదారం అదే రెడీ అవుతుంది. చెక్ చేసుకోండి. మనం ఏ రోజు తిన్నటువంటి క్యాలరీస్ ఫుడ్ ఎప్పటికప్పుడు మన బాడీ నుంచి అవుట్ వెళ్ళినప్పుడే మనం హెల్తీగా ఉండగలుగుతాం. ఎంతమందికి ఐడియా ఉంది నా బాడీకి ప్రతిరోజు ఇంత పర్ఫెక్ట్ క్యాలరీస్ ఫుడ్ తింటేనే సరిపోతుందని? ఎనీబడీ నో? ఎనీ ఐడియా లేదా? లేడీస్కి వచ్చేసి 1200 నుంచి 1500 క్యాలరీస్ మాత్రమే తీసుకోవాలి ఫుడ్. ఎంత? 1200 నుంచి 1500. జెంట్స్కి వచ్చేసి 1500 నుంచి 1800, 1500 to 1800 క్యాలరీస్ ఫుడ్ ప్రతిరోజు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఎట్లా క్యాలరీస్ మనం మేనేజ్మెంట్ తీసుకుంటామంటే ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఇంట్రెస్టెడ్ ఉందా? రైట్. మార్నింగ్ పూట మీకు ఫుడ్ ఏం పెడుతున్నారు? టిఫిన్స్, మార్నింగ్ టిఫిన్స్ ఉప్మా, ఇడ్లీ, బోండా, దోశ. సూపర్, నథింగ్ టు బి వరీ. యువతరంగ అకాడమీకి సంబంధించి మంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు సార్ వాళ్ళు. ఎందుకంటే మీ యువతరంకి మీకు తెలియకుండా నేను ఇంతకుముందుకు ఒక 5 years చికెన్ సప్లై చేస్తాను తెలుసా, మై ఓన్ షాప్. మీరు వస్తుంటారు కదా ఆర్యన్ బేకరీ ముందు, ఆపోజిట్ షాప్ నాదే. మీ అందరికి చికెన్ కొట్టి కొట్టి ఇచ్చి ఇచ్చి మిగిలింది తిని తిని నా బాడీ బాగా వెయిట్ చేసిన. సో ఇప్పుడు షాప్ తీసేసేసిన. ఓకే రైట్. ఒక 4 ఇడ్లీలు 600 క్యాలరీస్. ఎంత? 600 క్యాలరీస్. 4 ఇడ్లీతో సరిపోతుందా? సరిపోదు. ఇంకొక 2 ఇడ్లీలు వేయండి సార్, ఎందుకంటే రన్నింగ్ చేసి చేసి నా బాడీ బాగా వీక్గా ఉంది, తింటే స్ట్రాంగ్గా ఉంటా అని చెప్పేసి ఇంకొక 2 ఇడ్లీలు వేసుకుంటే 900 క్యాలరీస్. నీ పేరు ఏం పేరు? అరుణ్. రైట్. అరుణ్ నాకు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుండే. అరుణ్ తోటే మాట్లాడితే ఈరోజు నేను. మీ అందరు మాట్లాడతలేరు, ఓకేనా? 4 ఇడ్లీలు వచ్చేసి 600, 2 సింగిల్ ఇడ్లీ 900. దాంతోపాటు ఏం కావాలి తినడానికి? చట్నీ. సూపర్ కదా. చట్నీకి వచ్చేసి 300 క్యాలరీస్. మొత్తం ఎంత అయింది? 1500. ఇంకా పక్కకు సాంబార్ కూడా పెడితే, సాంబార్ వేసుకుంటామా వేసుకోమా? మళ్ళీ ఒక 300. మొత్తం ఎంత అయిపోయింది? 1800. అమ్మయ్యా, రాసుకోరి. పెన్ను పేపర్ ఉందా? లేదు. రైట్. ఇవి ఒక 1800. మధ్యాహ్నం భోజనం చేస్తే మనకు వచ్చే క్యాలరీస్ 1500. ఎంత? 1500. మళ్ళీ ఈవినింగ్ కొందరు ఏం చేస్తారంటే స్నాక్స్ తిందామని చెప్పేసి ఒక ఎగ్ పప్పు కావచ్చు, ఒక కర్రీ పప్పు కావచ్చు, లేదైతే కొందరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తినరు నాకు పక్క, కొందరు నూడిల్స్ తింటారు. అవునా? లేకపోతే కొందరు మిర్చీలు, పునుగులు అలాంటివి యాడ్ చేసుకుంటారు. ఇవి ఒక్క 500 వేసుకోండి. ఎంత అయిపోయినాయి? 3800 అయినాయి. మళ్ళీ నైట్ తినకుండా వంతమా? తినేవంతమా? తినేవంతం. నైట్ ఒక డిన్నర్ మళ్ళీ 1500 వేసుకోండి. మొత్తం ఎంత అయినాయి? 3000 ప్లస్ 1800, 4800 ప్లస్ 500.
5,300 క్యాలరీస్ అయినాయి. మనకి ఎంత కావాలి? 1,800 మాత్రమే కావాలి. ఈ జెండా పట్టుకొని స్ట్రాంగ్ ఉండు చూసినావా, ఆయనకు ఒక 2,000 అంటే 200 ఎక్స్ట్రా వేసుకుంటే మిగతా 3,500 క్యాలరీస్ ఏం చేసి అరగొడతారు అనేది చెక్ చేసుకోండి. ఒక్క 6 గంటలు చేయాలి ఎక్సర్సైజ్. చేస్తుర్రా ఇప్పుడున్న ఎవరన్నా? పోనీ 5 గంటలు, 4 గంటలు మీరంటే చేస్తుర్రాయా? నేనేడే చేస్తే చెప్పు, నాకు టైం ఉందా? నేను చాలా బిజీ పర్సన్. 3 గంటలు, 2 గంటలు, 1 గంట కూడా చేయరు. మరి మన బాడీలోకి మనం తిన్నదానికి మనం కరిగిస్తున్న దానికి సంబంధం ఎక్కడున్నది అనేది చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన బాడీలో క్యాలరీస్ అనేది రోజుకింత పెరుగుకుంటూ పోయినప్పుడే ఫస్ట్గా మన పుట్ట పైన పెరుగుతుంది కొవ్వు. ఎక్కడ పెరుగుతుంది? పుట్ట పైన. తర్వాత ఇక్కడ సైడు. సార్ నీకు ఇంకా ఉన్నట్టుందిగా అనుకుంటే చాలా కష్టపడుతున్నా నిజంగా. ఇప్పుడు నా వర్కౌట్ అయిపోయి వచ్చిన తెలుసా? నా వర్కౌట్ అయిపోయింది ఆల్రెడీ. 4 గంటలకు మీతో పాటే లేస్తా. లేవగానే ముందుగా 300 ml నార్మల్ వాటర్ తీసుకుంటా. తర్వాత మళ్ళీ ఒక 300 ml గోరువెచ్చని వాటర్ తీసుకుంటా. తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేస్తా. నేను ఒక్కనే కాదు, నా ఎంబడి ఎవరు చేస్తారో తెలుసా? చూపిస్తా ఊరి. కానొస్తుందా? కానొస్తలేదా? చూడండి, నీకు కానొస్తుందా? ఇద్దరురా. నా పెళ్ళి అయిందా కాలేదా? అయిందా కాలేదా? కాలే, చేసుకోవాలి పెళ్ళి మరి కదా. ఈ పప్పుల కాలేసిర్రు. నా పెళ్ళి అయిపోయింది, నాకు 3 పిల్లలు తెలుసా? 3 kids అబ్బా నాకు. మా పెద్ద పాప ఇంటర్ 2nd year, మా బాబు 10th class, మా చిన్న పాప 9th class. అన్ని అబద్ధాలే చెప్తున్నాను, డౌట్ వచ్చింది కదా. మీకు డౌట్ ఉండాల్సిన అవసరం లేదు, ఇది రియల్. ఇక్కడున్న మా పోలీస్ అన్నలకు అందరికీ తెలుసు. ఎందుకంటే మన ఏజ్ని మనం కాపాడుకునే గొప్ప అవకాశం ఎక్కడన్నా ఉందంటే ప్రతిరోజు మనం వ్యాయామం చేసుకుంటూ మన బాడీని మనం రక్షించుకుంటూ హెల్తీగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మన వయసు అనేది ముందుకు వెళ్లకుండా ఉంటుంది. అవునా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటారు నేను 100 years కాన్ఫిడెంట్గా బతికేస్తా? చేయలే, ఇప్పుడు చూద్దాం. నమ్మకం లేదా మీ పైన మీకు? ఓయమ్మో కష్టమే ఇట్లా అయితే. 100 years నేను కాన్ఫిడెంట్ గా బతికేస్తా. ఒక 30 మంది మాత్రం లేపిరు. పోనీ 90 years, 80, 50, అమ్మా అంటే 50 ఏళ్ళకే కాన్ఫిడెంట్ ఉంది సార్, మిగతాది కాన్ఫిడెంట్ లేదు అంటారు కదా. కానీ మనకు గొప్ప నమ్మకం ఉండాలి. నా పైన నాకు నమ్మకం ఉండి బ్రతకగలను అనుకున్నప్పుడే మనం బ్రతకగలుగుతాం, లేకుంటే కష్టం. ఓకేనా? ఈరోజు అనుకున్నారా మీరు ఎప్పుడైనా అడ్వాన్స్గా 1 week ముందు సార్ వాళ్ళు ఇంత గొప్ప అవకాశం ఇస్తారు, ఇక్కడ నుంచి మరి అక్కడికి రన్నింగ్ చేసే అవకాశం లభిస్తుందని ఎవరైనా అనుకురా? అనుకోలే. అంటే మనం గెస్ చేయం వచ్చేటువంటి ఆపర్చునిటీస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీస్ మళ్ళీ మనకి ఎక్కడ దొరికాయి. అవునా? మా మల్లాపూర్లో ఫస్ట్ టైం ఇలాంటి ఈవెంట్ స్టార్ట్ చేయడం నాకు రియల్గా హ్యాపీగా ఉందబ్బా. సూపర్. నేను ఒక 8 years బ్యాక్ ఫిట్నెస్ ఫ్రీక్ జిమ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి నేను రిఫర్ చేసిన, మనం మార్కెట్లో వ్యాయామం గురించి తెలియజేయాలి అంటే ఒక 2K రన్, ఒక 3K రన్, ఒక 5K రన్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ టైం వాళ్ళు 1K రన్ స్టార్ట్ చేశారు. జిమ్ నుంచి 1K రన్ ఎందుకు స్టార్ట్ చేశారంటే అక్కడికి వచ్చే వాళ్ళందరూ బాగా పొట్టలు వేసుకొని పెద్ద మనుషులు వస్తారు కాబట్టి ఓం సాయి దగ్గర నుంచి బాలాపూర్ వినాయకుని మండపం వరకు నుంచి సేమ్ బ్యాక్ ఫస్ట్ టైం చేసినాం, బాగా సక్సెస్ఫుల్ అయింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు చేయాలి అంటే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసినాం, మా ఛానల్లో కవరేజ్ చేసినాం కాబట్టి మేము అప్లోడ్ చేస్తాం 100%. ఎందులో? మా ఛానల్లో. మరి ఈరోజు చేసిన ప్రోగ్రాము ఆఫ్టర్ 10 years తర్వాత కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. అవునా? సాయి సార్ ఇక్కడ ఉన్న అందరూ నీట్గా ఫేసెస్ నాకు వీడియోస్ కావాలి. ఎందుకంటే నెక్స్ట్ యువతరం అకాడమీ నుంచి వీళ్ళు పోలీస్ అధికారులకి వీళ్ళు సెల్యూట్ కొడితే ఆ ఫోటోలు మళ్ళీ నేను చూసుకోవాలని నేనైతే ఎదురు చూస్తున్నా. నిజం. ఎందుకంటే మన తల్లిదండ్రులు మన పైన ఎన్నో గొప్ప ఆశలతోటి వాళ్ళు ఎంత కన్నా కష్టపడుతారో తెలియదు, కానీ ఏది ఏమైనా కూడా మన కోసం వాళ్ళు ఫీజు కట్టి మనని ఇక్కడికి పంపించడం జరిగింది. అవునా?
మరి వాళ్ళ నమ్మకాలను మనం వంగు చేయకుండా మరి నెరవేర్చాలా లేదా? నిజం. మనం నమ్ముకున్న మన పేరెంట్స్ని ఎప్పుడైతే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాలేజ్ నుంచి ఒక్క ఫోన్ పోదు ఇంటికి, మీరు వచ్చిర్రు అంటే మళ్ళీ హాలిడేస్ వచ్చినా మీ బాబుని తీసుకెళ్ళండి అనే అంశమైనే కాల్ పోవాలి తప్ప మీ వాడు శక్తి తింటలేడు, మీ వాడు కొంట శాతాలు చేస్తుండు, మీ వాడు రన్నింగ్ చేస్తలేడు, మీ వాడు సరిగా తింటలేడు అనే అంశం పైన మాత్రం కాల్ వెళ్ళొద్దు. ఓకేనా? మరి అట్లనే ఫాలోఅప్ చేసుకుందామా? నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు కూర్చునే విధానమే చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీ పీటీ సార్లు ఎవరో కానీ వాళ్ళకైతే నేను నమస్తే పెడుతున్నా, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మనకు చెప్పే విధానంలోనే మనం కొన్ని చేంజెస్ చేసుకుంటాం. ఒక చిన్న స్టోరీ చెప్పాలా నేను? వింటారు కదా? రైట్. మాది వచ్చేసి చాలా పేద కుటుంబం. మేము 3 సిస్టర్స్, నేను ఒక్కనే కొడుకుని. కానీ ఒక్క కొడుకున్నప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే నా ఒక్క కొడుకుని నేను చాలా జాగ్రత్తగా పెంచాలని చెప్పి టేక్ కేర్ చేస్తూ పెంచేవాళ్ళు. అప్పుడు ఆ టైంలో ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ అనేవి ఒక్కటి కూడా లేవు. బాలాపూర్లో మా స్కూలు. ఈ రోడ్ నుంచి డైలీ నడుచుకుంటూ రావాలి. అప్పుడు బస్సులు కూడా అవైలబుల్ లేవు. అయినా కూడా ఒక 5 years నడుచుకుంటూ పోయినాం. తర్వాత సైకిల్ అంటే అందరికి ఇష్టమే కదా. మా నాయన సైకిల్ ఎప్పుడు అవకాశం దొరుకుతుంది ఆ సైకిల్ ఎత్తుకోవాలని కాన్ఫిడెంట్ తోటి రెడీగా ఉంటుండే. ఒకరోజు ఆఖరికి సైకిల్ దొరికింది, పెద్ద సైకిల్, దానికి ఇంత పొడు క్యారీలు ఉంటుండే. నా బ్యాగ్ పెట్టి తాడుతోటి కట్టిన 10 రౌండ్లు కట్టిన బ్యాగ్ని, మళ్ళీ ఊడిపోతే నా బుక్స్ ఏడ కింద పడితే అని. అట్లా స్కూల్ పైన జర్నీ చేసినాం. తర్వాత జర్ర పెద్దగా అయినాక అమ్మయ్య ఇక కాలేజ్ వస్తే మనకైతే ఆపేటోళ్ళే ఉంటారు కదా. తర్వాత కాలేజ్ చేసిన. సార్ మరి 10th అన్న కాలేజ్ అవకాశం ఎట్లా వచ్చిందంటే 10th పాస్ అయినాక నాకు పెళ్లి చేసే ప్రయత్నం చేసారు. ఎందుకంటే అప్పటికే మనం డబల్ అడ్వాన్స్ ఉన్నాం. రైట్. ఏదేమైనా కూడా ఇంటర్ చేసే సమయంలో పెళ్లి చేసిరు. పెళ్లి అయిపోయినాక నేను మళ్ళీ డిగ్రీ చదువుకున్నా. నిజం. పెళ్ళి అయిపోయినాక కూడా చదువు మీద ఆశతో డిగ్రీ చదువుకొని ఇప్పటి వరకు డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యి ఈ విధంగా ఉన్నా. కానీ చెక్ చేసుకోండి, మా నాన్న గొర్రెలు బర్రెలు మేపి నన్ను చదివించిండు. నేను మా పిల్లల్ని ఇలాంటి అవకాశం మళ్ళీ రావద్దని చెప్పేసి వాళ్ళని హ్యాపీగా హాస్టల్లో పెట్టి చదివిస్తున్నా. అంటే ఇంటి దగ్గర ఉంటే మనం అనుకుంటాం పిల్లలు ఎక్కడ చెడిపోతారని చెప్పేసి చిరు ఆలోచనతోటి హాస్టల్లో పెట్టి చదివించడం జరుగుతుంది. అవునా? అందుకే మీ నాన్నలు కూడా మిమ్మల్ని గొప్ప సంకల్పంతో ఆశయంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. చాలా మంది దూరం నుంచే వచ్చారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళు. అంతేనా? అందరూ కూడా దూరం నుంచే వచ్చారు. కాబట్టి మన పేరెంట్స్ కష్టాన్ని వంగు చేయకుండా మీరందరూ పర్ఫెక్ట్గా మీ సార్ వాళ్ళు ఇచ్చేటువంటి ట్రైనింగ్ని పర్ఫెక్ట్గా నేర్చుకొని పర్ఫెక్ట్గా హెల్తీగా ఉంటూ మీరందరూ జాబ్ సంపాదించాలని చెప్పేసి కోరుకుంటున్నా. సో మరి నీ స్టోరీలో హైలైట్ ఏముందంటే మరి ఏం హైలైట్ లేదని కూడా మీరు చెప్పొచ్చు కదా. మరి నేను స్కూల్ చదువుకుంటూ కూడా మా నాన్న చేసే వర్క్ నేను హెల్ప్ చేసేవాడిని, మా అమ్మ చేసే పని కూడా నేను హెల్ప్ చేసేవాడిని. ఎట్లా టాలీ చేసిరు సార్ ఇద్దరికంటే? ఒకరోజు నాన్నకి హెల్ప్ చేయాలి, ఒకరోజు మమ్మీకి హెల్ప్ చేయాలి. అవునా? చేయాలనా చేయద్దా? కానీ మీకు అలాంటి ఏ టాస్క్ లేకుంటున్నారు. ఎలాంటి హెల్ప్ చేయకుండా మీ గురించి మీరు హెల్ప్ చేసుకుంటూ కంటిన్యూ డబల్ స్టడీ చేయండి, డబల్ ఫిట్నెస్ కండి, ఇంకా హెల్తీగా ఉండండి. ఓకే. మరి నా లైఫ్లో నేను ఈ విధంగా చిన్నగా విశ్వ ప్రయత్నాలు చేసుకుంటూ ముందుగా నేను స్టార్ట్ చేసిన బిజినెస్ ఏంటంటే మార్కెట్లో ఆకుకూరలు అమ్మడం. తెలుసా? మార్కెట్లో కూరగాయల షాప్. దాని తర్వాత మెల్లిగా యాంకర్ ఫీల్డ్లోకి వచ్చేసిన. దాని తర్వాత జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చేసిన. జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చినాక మరి ఎందుకు సార్ వెయిట్ పెంచుకోరు అంటే జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చినాక ఎక్కడికి వెళ్ళినా కూడా మర్యాద బాగుంటుంది. షాయిలు పోస్తారు, టిఫిన్లు పెడతారు, ఇంకా బాగా బిర్యానీలు పెడతారు. అప్పుడు హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయలే నేను. తర్వాత నా హెల్త్ అంతా కూడా ఖరాబ్ అయిపోయింది. బాగా కొలెస్ట్రాల్ అయిపోయింది నా బాడీకి. నిజంగా చెప్తున్నా, 2 times నాకు పెయిన్ వచ్చేసింది. భయపడిపోయినా నేను. మా అమ్మకు ఒక్క కొడుకుని, అందరితో ఎంజాయ్ చేయాలి, అందరితో హ్యాపీగా ఉండాలి. నేను తుసుక్కున పోతే మా అయ్య సంపాదించిందంటే ఎక్కడ పోవాలి? 10-12 కోట్ల ఆస్తుంది. ఎవరు తింటారు? అందుకే రీబ్యాక్ టు ఫిట్నెస్. ఇప్పటికీ 34 నెలలు అవుతుంది. ఏ రోజు కూడా నేను వర్కౌట్ మిస్ చేయ. ఎన్ని రోజులు? 34 months అవుతుంది. ఏ రోజు కూడా నేను వర్కౌట్ మిస్ చేయ. సో అవకాశం ఉంటే మీతో పాటు ఇలా రన్నింగ్ కొట్టే అవకాశం ఉంటేనేమో కొడతా, లేదంటే నా వెల్నెస్ సెంటర్కి పరిగెట్టే ప్రయత్నం చేస్తా. రైట్. మరి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి రాచకొండ
పోలీస్ కమిషనరేట్ వారికి, అదేవిధంగా బాలాపూర్ పోలీస్ స్టేషన్ మా సిఐ సార్, మా సార్ కనిపిస్తలేడు, ఇంకా రాలేనట్టుండు, మా సిఐ సార్ సుధాకర్ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా కూడా మరి పోలీస్ కొలువులో భాగంగా ఒక్కసారి చెక్ చేసుకోండి. 24/7 ఎక్కడ ఏ సమస్య జరిగినా కూడా ముందుగా ఉండేది ఎవరైనా అంటే పోలీస్ వాళ్ళు మాత్రమే. అవునా? చూస్తారు అక్కడ సపోజ్ యాక్సిడెంట్ అయింది, సడన్లీ ఎవరికి చేస్తాం ఫోన్ మనం? 100 ఎంబడే 100 చేసి సార్ ఇక్కడ యాక్సిడెంట్ అయిందంటే ఎక్కడ ఉన్న మొబైల్ కుయ్యో అనుకుంటా మన దగ్గరకు వచ్చి కులం మతం ఏది చూడదు, ఫస్ట్ అక్కడ తన లైఫ్ని ఎట్లా సేవ్ చేయాలి అనేది మాత్రమే చూస్తుంది. అవునా? ఎస్ సార్ నో? వాళ్ళ లైఫ్ ఎట్లా సేవ్ చేయాలి, ఇన్సిడెంట్ ఎట్లా జరిగిందనే అంశం పైన వాళ్ళ లైఫ్ని సేవ్ చేసే ప్రయత్నం చేస్తూ మరి ఎక్కడే సమస్య ఉన్నా కూడా ముందుగా ఉండేది పోలీస్ అధికారులు మాత్రమే. సో మనము పోలీస్ అధికారులకి ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తూనే ఉండాలి. నెక్స్ట్ అయ్యే మీరందరూ కూడా ఆర్మీ ఆఫీసర్సేనా? నాకైతే చాలా ఆశ ఉంది తెలుసా, నేను నిజంగా చెప్తున్నా. ఇక్కడ వచ్చిన ఈ ఆపర్చునిటీతో పాటు మీ కాలేజ్ కూడా వచ్చి నేను కవరేజ్ చేస్తా. ఎక్కడికి? మీ యువతరం కాలేజ్కి వచ్చి నేను కవరేజ్ చేస్తా. హైలైట్ ప్రోగ్రామ్స్ మీ అందరి గురించి నేను కండక్ట్ చేసి చక్కగా మనం సేవ్ చేసే పాయింట్ ఎక్కడైనా ఉందంటే యూట్యూబ్లో మాత్రమే, బయట ఎక్కడ సేవ్ చేసినా దొరికాయి ఫైల్స్. అవునా? ఒక 20 years బ్యాక్ ఫైల్స్ కూడా కావాలంటే చెక్ చేస్తే యూట్యూబ్లో మాత్రమే దొరుకుతాయి. మనది డిజిటల్ మీడియా, డిఎస్కే న్యూస్. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా మన ఛానల్ని ముందుకు తీసుకెళ్దాం. మీ లైఫ్ గోల్స్ ఏందనేది, మీ అంశం ఏందనేది ఇక్కడ ఉన్న వాళ్ళది ప్రతి ఒక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అలాంటి స్టోరీస్ రావాలి అంటే కొన్ని కోట్లు పోసినా కూడా దొరికాయి. అవునా? ఎస్ సార్ నో? మరి ఈ సంవత్సరం చూడండి చాలా మందికి మంచి జాబ్స్ వచ్చినాయి. ఎస్ సార్ నో? రైట్. మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి బాలాపూర్ పోలీస్ స్టేషన్, మరి రాచకొండ పోలీస్ కమిషనరేట్ జి సుధీర్ బాబు ఐపీఎస్ సార్, కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ, అండ్ డి సునీతా రెడ్డి, కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేశ్వరం జోన్ రాచకొండ, బాలాపూర్ ఎస్ఎస్ఓ సిఐ సుధాకర్ సార్ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐలందరికీ కూడా మరియు టీం అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నాకు చక్కటి అవకాశం ఇచ్చిన పోలీస్ వారికి థ్యాంక్ యూ సో మచ్. మరి నేను చెప్పిన సందేశం విన్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన ఎస్ఓటి ఇన్స్పెక్టర్ గారు, వారి ఎస్ఐలు, మరి మీ యొక్క పిల్లలు, యువతరంగ్ ఈ యొక్క కోచింగ్ సెంటర్ పిల్లలు, వాళ్ళ యాజమాన్యం అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకు భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి చాలా సంస్థానాలు అన్నీ కూడా భారతదేశంలో కలిసిపోయినా హైదరాబాద్ మరియు జునాగఢ్, ఈ కాశ్మీర్, ఈ సంస్థానాలు మేము భారతదేశంలో కలవనం ముడికేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మరియు అప్పటి మొట్టమొదటి హోంశాఖ మంత్రులు, భారతదేశ హోంశాఖ మంత్రులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా ఉక్కు సంకల్పంతో ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని అడిపడుతున్నటువంటి హైదరాబాద్ సంస్థానం ఇది ఎప్పటికీ కూడా భారతదేశంలో రాచకొండ మాదిరిగానే ఉంటుంది. దీన్ని సైనిక చర్య ద్వారా భారతదేశంలో కలిపితే పూర్తిగా భారతదేశానికి స్వాతంత్రం వస్తుందన్న ఉద్దేశంతో ఆపరేషన్ పోలో పేరుతో 1948 సెప్టెంబర్ 15 నాటికి ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం మీద సైనిక చర్య జరిపి హైదరాబాద్ సంస్థానాన్ని నిజాముని గద్దెదించి ఇక్కడ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని కలపడంతో మనకు దాదాపు ఒక సంవత్సరం లేటుగా 1948 సెప్టెంబర్ 15 నాటికి మనం స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిపోయింది. అదే మనకు స్వేచ్ఛను ప్రసాదించినటువంటి ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతిని మనం ఇంత ఘనంగా జరుపుకోవటం జాతి సమైక్యతకు చాలా చిహ్నం. దానికోసమనే దీన్ని ఏక్తా ర్యాలీ అని ఒక పేరు పెట్టి భారతదేశ వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహేశ్వరం డివిజన్లో ఉన్నటువంటి అందరు అధికారులు, అందరు ఎస్హెచ్ఓలు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని మాకింత మంచిగా ఆర్గనైజ్ చేసినటువంటి యువతరం ఈ డిఫెన్స్ అకాడమీ అందరి యాజమాన్యానికి, పిల్లలకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.
రైట్, ఏది ఏమైనా కూడా ఈరోజు మరి 2K రన్ నిర్వహించుకోవడం చాలా గొప్ప విశేషం. అది కూడా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతరంగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఒక్కసారి విజువల్లో చూసినట్టయితే మరి బాలాపూర్లో మల్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి యువతరంగ్ అకాడమీలో భాగంగా మరి యువతందరినీ కూడా మరి చక్కగా వాళ్ళ జీవితాలను బాగుపరిచే విధంగా మరి ఆర్మీ వైపు కావచ్చు, నావీ వైపు కావచ్చు, మరి చక్కటి విద్యతో పాటు ఇలాంటి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి మరి ఒక యజమానానికి దానిలో భాగంగా మరి ఈ 2K రన్ని నిర్వహించినటువంటి బాలాపూర్ SHO గారు మరి ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి మహేశ్వరం ఏసీపీ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. చెప్పారు సార్, మరి ఈరోజు మరి 2K రన్ నిర్వహించుకోవడం జరుగుతుంది, దీని అంశంపై అసలు ఏం చెప్తారు సార్? మనకు రాచకొండ కమిషనరేట్లో గౌరవ కమిషనర్ గారు సుధీర్ బాబు IPS గారు మరియు మహేశ్వరం DCP గారు సునీతారెడ్డి మేడం IPS గారు వీరి యొక్క ఆధ్వర్యంలో మేము ఈరోజు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహేశ్వరం డివిజన్కి సంబంధించి ఏకతారాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే మనకు 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో కలవకపోవటం, అప్పుడు నిజాం మండిగా ఉండి నేను భారతదేశంలో కలవను అనడంతో అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తన ఉక్కు సంకల్పంతో హైదరాబాద్ను ఎట్టి పరిస్థితుల్లో స్వతంత్ర భారతదేశంలో విలీనం చేయాల్సిందే అన్న ఉద్దేశంతో సెప్టెంబర్ 17, 1948 రోజు ఆపరేషన్ పోలో పేరుతోటి నిజాం రాజ్యం మీద సైనిక చర్య జరిపి ఈ నిజాం మన హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఆయన యొక్క ఉక్కు సంకల్పానికి, దృఢ సంకల్పానికి మనం గుర్తు చేసుకుంటూ ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ ఏకతా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి యువకులు, యువతరంగ డిఫెన్స్ అకాడమీ మరియు మా SHOలు బాలాపూర్ SHO గారు, పాడిశరీఫ్ SHO గారు, SOT ఇన్స్పెక్టర్ గారు, SIలు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీని ప్రారంభించడం జరుగుతుంది. సో ఇప్పుడున్నటువంటి యువత కూడా చాలా మంది డ్రగ్స్కి అలాంటి మందుకి బానిసలు అవుతున్నారు. ఆ విద్యార్థులకు మీరు ఏం చెప్తారు సార్? మనం ఎప్పుడు కూడా క్రమశిక్షణతో ఉండి మనం ఎదిగితే మనం దేశానికి, వారి కుటుంబానికి, సమాజానికి మనము మంచి చేసిన వాళ్ళం అవుతాము, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం అడుగుతాం. దీనికి సంబంధించి మన హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈగల్ అనే ఒక ఫోర్స్ను పెట్టి చాలా స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం చాలా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో దయచేసి యువకులు మాదక ద్రవ్యాలకు కానీ దేనికి కూడా అలవాటు కావద్దు, మీ కెరీర్ని పాడు చేసుకోవద్దు. మీరు ఏదైనా కేసులో దొరికినా, మీరు ఏదైనా అయితే ఒకటి మీ ఆరోగ్యం నాశనం కావడం, రెండు మరి మీరు ఏ ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా పనికి రాకుండా పోతారు. ముఖ్యంగా మీరు చేసే ఈ డిఫెన్స్ ఏదైతే కోచింగ్ తీసుకుంటున్నారో అలాంటి వాటిలో ఇంకా చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. మీ వ్యక్తిగత పరివర్తనని చాలా అంచనా వేసి మాత్రమే మిమ్మల్ని ఉద్యోగాలను తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి యువకులు ఎట్టి పరిస్థితుల్లో ఏది వ్యసనాలకు బానిస కావద్దని మేము కోరుకుంటున్నాం. సో ధన్యవాదాలు సార్. ఏది ఏమైనా ఏసీపీ గారు చక్కటి సందేశం తెలియజేశారు. అదేవిధంగా మనతో పాటు బాలాపూర్ SHO సుధాకర్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఈరోజు మన రన్ ఫర్ యూనిటీ అనే ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తా ఉన్నాం. ఇట్టి ప్రోగ్రామ్కి మన యువతరంగ అకాడమీ సంబంధించిన పిల్లలు, అలాగే మా SHOలు, మహేశ్వరం డివిజన్ సంబంధించి మా పోలీస్ సిబ్బంది అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ను చాలా ఎర్లీ మార్నింగ్ కండక్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఓకే, అదేవిధంగా మనతో పాటు పహాడి షరీఫ్ SHO రాఘవేందర్ సార్ ఉన్నారు. వారి సందేశం తెలుసుకున్నప్పుడు సార్ నమస్తే. నమస్తే అండి. ఈరోజు యువతరంకి సంబంధించిన ఈ ఈవెంట్లో మా బాలాపూర్ ఇన్స్పెక్టర్ గారి ఇన్విటేషన్ ప్రకారం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే నేను ఏదో చిన్న కార్యక్రమం అనుకున్నాను, ఇది చూస్తే చాలా ఉల్లాసంగా కూడా అనిపించింది. మేము ఇంకా మా డివిజన్ ఫోర్స్ అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయాలనే ఎన్విరాన్మెంట్లో అనిపించింది. నాకు తెలిసి మా డివిజన్లో ఇదే పెద్ద ఈవెంట్గా మేము భావిస్తున్నాము. వీళ్ళతో పాటు 2K రన్ అనే ఎన్విరాన్మెంట్లో ఓన్లీ ఈ యువతరంగ అనే ఎన్విరాన్మెంట్లో ఈ ఒకేషన్లోనే కాకుండా రెగ్యులర్గా కూడా చాలా ఇట్లాంటి ఎన్విరాన్మెంట్లో ఉండే పరంగా ఈ స్ఫూర్తి నింపే పరిస్థితులు ఉంది. ముఖ్యంగా బాలాపూర్ ఇన్స్పెక్టర్ గారికి, మరి ఇక్కడ మా ఏసీపీ గారికి ఇట్లాంటి ఈవెంట్ ఇనిషియేటివ్ చేసుకోవడం వల్ల మేము కూడా పహాడి షరీఫ్లో ఇట్లాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి యువతలో మంచి ఎన్విరాన్మెంట్ తీసుకొని రావాలని చెప్పేసి కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో రైట్, ఏది ఏమైనా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ యానివర్సరీ సందర్భంగా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మరి సుధీర్ బాబు IPS గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్, డి సునీతారెడ్డి కమిషనర్ ఆఫ్ పోలీస్ వారికి, మరి అదేవిధంగా బాలాపూర్ SHO గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని తెలియజేస్తున్నటువంటి DSK న్యూస్ ప్రేక్షకులకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కెమెరామెన్ సాయితో మీ జర్నలిస్ట్ గొంగడి ఉంటాం. డైనమిక్ ఆఫీసర్ రాజు సార్ రావాలి.
చేస్తాం.